ప్రైజ్ ద లార్డ్. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క మాటను మనం వినుట ద్వారా, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ రోజులో అనేకమైన మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలో అంత గొప్ప శక్తి ఉంది. ఈ మాట కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఏదైనా ఒక కొత్తది మనం కొనుక్కున్నప్పుడు ఆ కొత్త దాని వల్ల కలిగే ఆనందం అది మనం మాటల్లో చెప్పలేనిది కదా. అది కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, లేదా ఫోన్ కొనుక్కున్నా, నీ జీవితంలో అంటే నీకు ఏది కావాలో నీవు కొనుక్కున్నప్పుడు నీకు ఏదో తెలియని ఆనందాన్ని నీవు పొందుకుంటావు. ఎందుకంటే అది కొత్తది కాబట్టి. అంటే కొత్తది అనే భావం మనలో ఉన్నప్పుడు మనలో ఒక తెలియని ఆనందం మనకుంటుంది. పాడైపోయిన మన శరీరాలను, పాడైపోయిన మన ఆత్మలను, పాపముతో, చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో నిండిపోయిన మన శరీరములను యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని నూతనపరిచారు. ఆత్మీయతలో చనిపోయిన మనం క్రీస్తు రక్తము ద్వారా నూతనముగా బ్రతికించబడ్డాం. ఈరోజు మరలా పాపం ద్వారానో, లేదంటే చెడు ఆలోచనల ద్వారానో, చెడు తలంపుల ద్వారానో, సాతాను పెట్టే ఆ యొక్క లోకాశల ద్వారానో మరలా నువ్వు ఆత్మీయతలో దిగజారిపోయావా? ఈరోజు పౌలు గారి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటారు. ఎవడైనను క్రీస్తు యేసునందుండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని. ఈరోజు పాతబడిపోయిన స్థితిలో నీ జీవితం ఉందా? ఆత్మీయతలో వెనకబడిపోయిన స్థితి నీ జీవితంలో కనబడుతుందా? నువ్వు రక్షణ పొందిన దినాల్లో మంచి ఉత్సాహముగా, యాక్టివ్గా దేవునిలో ఎదుగుతూ ఇప్పుడు దిగజారిపోయిన స్థితి నీలో కనబడుతుందా? లేదా అసలు రక్షణ పొందకుండా ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోకుండా నీవు ఉన్నావా? ఈరోజు దేవుని మాట నీతో సూటిగా మాట్లాడుతుంది. ఏమనంటే, ఎవరైతే ప్రభువుయందు నిలిచి ఉంటారో వాడు నూతన సృష్టి అని. ఆ యొక్క నూతన అనుభవం ఆత్మీయతలో రక్షణ పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు నూతనమైన జీవిత అనుభవం నీలో కనబడుతుందా? నీవు అనుభవిస్తున్నావా? నీ జీవితం ఎలా ఉన్నా, ఏమైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, పాపపు ఊబిలో నీవు చిక్కుకొని ఉన్నా, ఒక్కసారి ప్రభు యొద్దకు రా. నీ యొక్క జీవితం నూతనపరచబడుతుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ పాపములను ఒప్పుకుంటావో దేవుడు వాటిని క్షమించి నిన్ను నూతనపరుస్తాడు. దేవుడు వాటిని క్షమించి నిన్ను శుద్ధీకరిస్తాడు. తన యొక్క రక్షణను నీకు అందిస్తాడు. రక్షణ ఆనందమును నీవు పొందుకుంటావు. అప్పుడే ఆత్మీయ జీవితంలో నీవు ఉన్నత స్థితికి చేరగలుగుతావు. నిత్య రాజ్యాన్ని నీవు పొందుకోగలుగుతావు. క్రైస్తవునిగా ఉంటూ రక్షణ పొందుకొని అనుభవం నీలో ఉంటే ఈరోజు ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజే నా యొద్దకు రా, నేను నీకు రక్షణను అందిస్తాను, నేను నిన్ను నూతన పరుస్తాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎవరు చెప్పకపోవడం ద్వారానో, లేదా అన్నీ తెలిసి తర్వాత ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించి తర్వాత రక్షణ పొందుదామని నీవు అనుకుంటున్నావేమో. దేవుని యొక్క రాకడ ఏ సమయమున వచ్చునో ఎవరికీ తెలియదు. మరణము ఏ సమయమున సంభవించునో ఎవరికీ తెలియదు. ఇప్పుడున్న మనం తరువాతి నిమిషంలో ఉంటామో లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి నీవు రక్షణ పొందకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. కాబట్టి ఈరోజే ఈ యొక్క రక్షణ సువార్తని నీ హృదయంలో ఉంచుకుని నీ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించే కొత్త జీవితాన్ని అనుభవించు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యలు, ఇబ్బందులు నీ జీవితం నుండి తొలగిపోతాయి. రక్షణ ఆనందం యొక్క అనుభవాన్ని నీవు అనుభవించగలుగుతావు. గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్.